నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్, వీరిద్దరూ వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. దీని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని మీద నా అభిప్రాయాన్ని చెప్తానండి. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు అవ్వచ్చు, అవంతి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, వారి వారి సొంత అభిప్రాయాల మేరకు, వారి భవిష్యత్తు మేరకు ఒక పార్టీని చూజ్ చేసుకొని ఆ పార్టీలోకి వెళ్ళడం అయితే జరిగింది. ముందుగా ఆమంచి కృష్ణమోహన్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే మా నియోజకవర్గం చీరాల, వారితో, వారి కుటుంబ సభ్యులతో, వారి మేనల్లులతో, వారి అన్నదమ్ములతో మంచి బంధం ఉంది. మాకు మంచి రిలేషన్ ఉంది ఆమంచి కృష్ణమోహన్ గారితో. వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉన్నాయి. కానీ నేను జనసేన పార్టీ కార్యకర్తగా మాకు పార్టీ ముఖ్యం, కానీ వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. మాకు వ్యక్తులు అనేవాళ్ళు ఫస్ట్ ముఖ్యం కాదు. కృష్ణమోహన్ గారు ఆయన అభిప్రాయాలు ఎలా అయినా ఉండొచ్చు, ఆయన ఏ పార్టీకైనా వెళ్ళవచ్చు, అది ఆయన వ్యక్తిగత ఇష్టం. అలాగే అవంతి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, ఇంకా మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలోకి వెళ్ళబోతున్నారు. మనకి తెలుసు. వాళ్ళు జనసేనలోకి రాకుండా వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నారు అని కొంతమందికి డౌట్లు వచ్చినాయి. ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటుంది, దయచేసి ఫస్ట్ది అది ఒకటి ఆలోచించండి. నిజంగా వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇన్వైట్ చేసి మన పార్టీలోకి మీరు రావాలి అని చెప్పడం జరిగిందా? వీరందరిని ఎవరైతే ఉన్నారో, ఆమంచి కృష్ణమోహన్ గారు కావచ్చు, అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, రేపు వెళ్ళబోయే మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వారందరినీ మన పార్టీలోకి ఇన్వైట్ చేయడం జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు మీరు మా పార్టీలోకి వస్తే మా పార్టీ బలంగా అవుతుంది అని ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడూ చెప్పలా. కళ్యాణ్ గారు ఆయన ఇన్వైట్ చేసేది ఎవరినంటే, ఆయన ఇన్వైట్ చేసేది మేధావుల్ని, విద్యావంతుల్ని, క్లీన్ చిట్ ఉన్నటువంటి మాజీ రాజకీయ నాయకులను కూడా ఆయన ఇన్వైట్ చేస్తారు. మిగతా వాళ్ళు వారంతటా వారు వచ్చి మాకు అవసరం ఉంది, మేము పనిచేస్తాం, తప్పులేమని ఉంటే సరి చేసుకుంటామంటే వాళ్ళ అభిప్రాయాల మేరకు వస్తారే కానీ కళ్యాణ్ గారు ఎవరిని మీరు మా పార్టీలోకి ఉండాలి, మీరుంటేనే మా పార్టీ నడుస్తుందని ఏమి ఉండదండి. ఇంకొకటి, ఇప్పుడు మన పార్టీలో ఎమ్మెల్యే సెలక్షన్ ఎలా ఉందండి? ఒక కమిటీని పెట్టి ఆ కమిటీకి నివేదిక అర్పించి, అంటే అర్జీలు పెట్టుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తే రావాలి, ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు. నిజంగా 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా చేసి వీరికి ఉన్న యుగోకి వాళ్ళు అవన్నీ చేయగలరా? ఇప్పుడున్న టీంలో అంతకుముందు ఎవరు ఎమ్మెల్యేలు కూడా కాదు, ఎంపీలు కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టుకొని నుంచొని అర్జీలు పెట్టుకుని వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగితే మనం అన్ని చెప్తా ఇదేం ప్రాసెస్ అని నచ్చకుండా కూడా చాలా మంది రాకపోవచ్చు. ఇట్స్ అప్ టు దెమ్, వాళ్ళకి వదిలేయాలి మనం. ఎందుకంటే మన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మన పార్టీకి ఒక కార్యాచరణ ఉంది. ఎన్ని సీట్లు గెలుస్తాం అనేది కాదు, ఎంత బాధ్యతతో మనం ముందుకెళ్తున్నాం, ఎంత సిద్ధాంతాలని మనం మర్చిపోకుండా, మన పార్టీ బేసిక్ ప్రిన్సిపల్స్ని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్తున్నాం అన్నదే కళ్యాణ్ గారి నిజమైన ఉద్దేశం అండి. అది ఈ రోజున మనకు కొంత నష్టం చేయొచ్చేమో, కానీ లాంగ్ రన్లో నిలబడేది అదే. లాంగ్ రన్లో మేలు చేసేది అదే, ప్రజలకు మంచి చేసేది కూడా అదే. కాబట్టి కళ్యాణ్ గారు ఈ రోజున వచ్చి ఒక 4-5 ఎమ్మెల్యేలుగా గెలుస్తారేమో, వాళ్ళు గెలవచ్చేమో, కానీ ఆ 4-5 కోసం చూసుకొని ఆయన సిద్ధాంతాలని తుంగలో దొక్కి పక్కన పెట్టలేరండి. కాబట్టి ఎవరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు మన పార్టీలోకి వాళ్ళంతటా వాళ్ళు రావాలే కానీ మనంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వస్తే వెల్కమ్ అని చెప్పారు క్లియర్గా కళ్యాణ్ గారు. అవినీతి చేసిన వాళ్ళైనా సరే మీరు ఇక్కడికి వచ్చి అవినీతి సంపాదన ఖర్చు పెట్టేలాగా ఉండాలా, ప్రజలకు పంచేలాగా ఉండాలా, అలాంటి వాళ్ళందరూ రండి అని చెప్పి కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. కానీ ఎవరో వచ్చేస్తారు, ఎక్స్క్యూజ్ మీ, చూస్తున్నాను మెసేజ్లు. కానీ ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారి విషయానికి వస్తే మాకు చాలా కావాల్సిన వ్యక్తే, కానీ నాకు పార్టీ ఇంపార్టెంట్, వ్యక్తుల కన్నా పార్టీ ఇంపార్టెంట్ నాకు. సో ఎవరైనా కావచ్చండి, ఎవరైనా కావచ్చు. నా ఇంట్లో సొంత అన్నదమ్ములే విడిగా ఉన్నా సరే నేను పట్టించుకోను. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకంటే అవంతి శ్రీనివాస్ గారు ఎవరు? మన ముత్తంశెట్టి కృష్ణారావు గారి సోదరుడు ఆయన. సో ఆయన వేరే పార్టీలో ఉన్నారు, కృష్ణారావు గారు మన పార్టీలో ఉంటారు. అలాగా వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం.
మనం బాధపడాల్సిన అవసరం ఏమి లేదండి. 4 రాలేదు, 5 రాలేదు, వాళ్ళని చూసి మన పార్టీ లేదు. కళ్యాణ్ గారితో, జన సైనికులతో పార్టీ నిండిపోయి ఉంది. ఎవరు కూడా కంగారు పడకండి, మీరెవరు కూడా ఆలోచించాల్సిన అవసరం అస్సలే లేదు. సో ఎవరు వచ్చినా రాకపోయినా మన పార్టీ సిద్ధాంతాల ప్రకారమే వెళ్తుంది. సామాన్యులకి చేరువలో, సామాన్యులకి అందుబాటులో ఒక మంచి సిద్ధాంతాలతో ముందుకెళ్లే పార్టీ మన పార్టీ సిద్ధాంతాలను ఎవరో వస్తారు, కృష్ణమోహన్ వస్తారు, లేకపోతే అవంతి శ్రీను వస్తాడు, లేకపోతే రేపు ఇంకా కొంతమంది టీం ఉన్నారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు కూడా వెళ్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. వెళ్ళనివ్వండి, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి, ఏం పర్లేదు. జన సైనికులతో మన పార్టీ నిండిపోయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. జన సైనికులు ఉన్నంతకాలం కళ్యాణ్ గారు ధైర్యంగా ఉంటారు. మనందరం అక్కడికి వెళ్ళాం. మన ఊపిరి మనం అంతా కళ్యాణ్ గారితో ఉంటాం. మన గుండె కూడా కళ్యాణ్ గారి కోసం కొట్టుకుంటుంది. ప్రజా సమస్యల మీద కొట్టుకోవాలి. కానీ ఆ ఎమ్మెల్యే రాలేదు, ఈ ఎంపీ రాలేదు, వీళ్ళు రాలేదని మనం అసలు ఆలోచించుకోవద్దండి. సో ఎవరు వచ్చినా రాకపోయినా కళ్యాణ్ గారితో పాటు మనం ఉంటాం, మనం నడిపిస్తాం. ఆయన మార్గాల్నే మనం ఫాలో అవుతాం. అంతేగాని ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదని బియాండ్ ద లిమిట్స్ మనం ఆలోచించద్దండి. ఎవరు కూడా మన కర్తవ్యం ఏంటి, మనం ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి గ్లాసులు పరిచయం చేయమన్నారు, గ్లాస్ గుర్తుని తీసుకెళ్ళమన్నారు, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళని సోషల్ మీడియాలో పనిచేయమన్నారు. అంతేగాని పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, పార్టీ ఏం జరుగుద్ది, వీళ్ళు వస్తే ఏంటి, వాళ్ళు వస్తే ఏంటి, అది మన స్థాయి కాదు, మన లెవెల్ కాదండి. చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి సో ఆ స్థాయి ఆలోచన వద్దు. పార్టీని ముందుకు తీసుకెళ్లే ఆలోచన. నీ వంతు బాధ్యతగా నువ్వేం చేస్తున్నావు, నా వంతు బాధ్యతగా నేనేం చేస్తున్నాను, మన వంతు బాధ్యతలతో మనం ఏం చేస్తున్నాం అన్న ఒక్క విషయాన్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకొని, మనం అన్నదమ్ముల్లాగా మన జన సైనికులందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న విభేదాలకు మనం దూరాలు పెంచుకోకుండా మనం కలిసిమెలిసి ఉన్నంతకాలం మన జోలికి ఎవరూ రాలేరు. మనకు అంతమంది శక్తి ఉంది. మనకి డబ్బు లేకపోవచ్చు, వాళ్ళలాగా అధికార మదం లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, కానీ మన దగ్గర ఉంది జన సైన్యం ఉన్నామండి. కావాల్సినంతమంది జన సైన్యం ఉన్నాం. దానికి తెలివి జోడైతే, మనలో యూనిటీ జోడయ్యి తెలివి జోడైతే మనదే విజయం. సో ఆ రెండింటి మీద మనం వర్క్ చేద్దాం. మన పార్టీని గ్రౌండ్ లెవెల్లో ముందుకు తీసుకెళ్తానికి పనిచేద్దాం. మళ్ళీ ఇంకొక చిన్న టాపిక్ మీద మాట్లాడాలి. ఈ లైవ్ కట్ చేసినాక 5 minutes మళ్ళీ దాన్ని కూడా నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.